హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆరాధ్య తన స్కూల్లో ఒంటరిగా బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. అక్షయ్ అక్కడికి వచ్చి, అమ్మ ఆరాధ్య, మర్చిపోయాను నీకు క్యారేజ్ పెట్టడం, ఇదిగో నీ క్యారేజ్ తెచ్చేసాను కదా, నీకు ఇక భోజనం పెడతాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే, నేను అన్నం తినేసాను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, భోజనం చేసేసావా, నీకు ఎవరు పెట్టారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య మాత్రం, నాకు అమ్మ తెచ్చింది, అమ్మ తినిపించింది, నేను తినేసాను నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, అయితే మీ అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆరాధ్య అయితే, అదిగో అక్కడే ఉందమ్మా చెప్పేసి అంటాడు. అవన్నీ చూపిస్తుంది. ఇంతలో అది చూడగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, అవని ఇలా బుక్స్ పట్టుకొని వస్తుంది ఇక్కడికి అని చెప్పేసి అనుకుంటూ అక్కడున్న అవనిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అవని అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి, అన్నం పెట్టే వంకతో ఈరోజు స్కూల్కి కూడా వస్తున్నావా నా కూతురు దగ్గరికి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే, లేదండి, నేను అన్నం పెట్టే వంకతో ఎక్కడికి రాలేదు, నేను ఈ స్కూల్లో పార్ట్ టైం జాబ్గా క్లాసెస్ చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును, నేను ఈ స్కూల్లో క్లాస్ టీచర్గా చెప్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి, ఈ స్కూల్లో చెప్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, నేను ఎలాగోలాగా బ్రతకాలి కదా, మరి అందుకే ఈ స్కూల్లో క్లాస్ టీచర్ లాగా చెబుతున్నాను అని చెప్పేసి అంటాను.